హలో గైస్, నిన్న ఒక వీడియో చూశాను. సో, వైష్ణవి వాళ్ళ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకంటే వీళ్ళు సండే రోజు జగిత్యాల వెళ్ళారు కదా! సో, జగిత్యాల వెళ్ళినప్పుడు ఎందుకెళ్లారంటే వేరే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కలవడానికి వెళ్లారు. కలుసుకొని వైష్ణవి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి వెళ్లారు. కానీ వీరు కలవలేకపోయారు. ఏదో హార్డ్‌లీకి అయితే సభ దగ్గరగా వెళ్లారు. కానీ కలవలేకపోయారు. ఎందుకంటే పైన ఎమ్మెల్యేలున్నారు. కేసీఆర్ గారు స్పీచ్ ఇచ్చారు. వీళ్ళు పోలీసులను కలుసుకుంటూ మమ్మల్ని దాటుకుంటూ అయితే వెళ్ళారు కానీ కలవలేకపోయారు. సో, గవర్నమెంట్ అయినా వీళ్ళకు రెస్పాన్స్ అవి ఒక మంచి ఆఫీసర్‌ని పెట్టి వీళ్ళకి జరిగిన అన్యాయానికి వాడికి కఠిన శిక్ష ఇస్తే బాగుండేది. సో, ఇప్పటికైతే గవర్నమెంట్ ఒకరు కూడా రాలేదు. చాలామంది వస్తున్నారు, పోతున్నారు గానీ వాళ్ళకైతే న్యాయం అయితే చేయట్లేదు. కొంతమంది ఇంతకుముందు కోట్ల ఎమ్మెల్యే వచ్చాడు గానీ చేస్తా అని చెప్పాడు గానీ ఏం చేయలేదు. సో, వీళ్ళైతే పాపం వైష్ణవులమ్మ పరిస్థితి దారుణంగా ఉంది. తను కూడా సభ దగ్గర స్టేజ్ దగ్గర నిల్చుకొని కూర్చుంది. కేసీఆర్ కలుస్తారని. కానీ కేసీఆర్ గారు కలవలేకపోయారు. లాస్ట్‌లో కూడా మధు ప్రియాంక కలిసినట్టు నరసింహ అని. సో, ఆమెను కలవడం వల్ల యూజ్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎమ్మెల్యే అయినా కేసీఆర్ కలిస్తే కొంచెం హైయర్ ఆఫీషియల్‌కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది.